జూన్ 10-11-2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. జనన మరణాలపై కేంద్రం నివేదిక. దేశంలో బాలురు 52.4%, బాలికలు 47.6%. తెలంగాణలో బాలురతో పోలిస్తే బాలికల జననాలు గణనీయంగా తగ్గుతున్నాయి. గత 6 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా 2022లో ప్రతి 1000 మంది బాలురకు 907 మంది అమ్మాయిలు మాత్రమే జన్మించారు. ఈ మేరకు బాలురు, బాలికల జననాల నిష్పత్తి జాబితాలో తెలంగాణ దేశంలో దిగువ నుంచి 3వ స్థానంలో ఉంది. తెలంగాణ తర్వాత బీహార్, మహారాష్ట్రలు మాత్రమే ఉన్నాయి. ఏపీలో ఇది 938గా నమోదైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 2022లో జనన మరణాల నివేదికను కేంద్ర జనాభా లెక్కల విభాగం తాజాగా విడుదల చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు: 2022లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బాలుర కంటే బాలికల జననాలు ఎక్కువగా ఉన్నవి 3 మాత్రమే. ఈ మేరకు ప్రతి 1000 మంది బాలురకు అత్యధికంగా నాగాలాండ్లో 1068 మంది, అరుణాచల్ ప్రదేశ్లో 1036, లదాఖ్లో 1027 మంది బాలికలు జన్మించారు. దేశంలో 2021తో పోలిస్తే 2022లో మరణాలు 102 లక్షల నుంచి 86.5 లక్షలకు తగ్గాయి. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ముందు సంవత్సరం కంటే పెరిగాయి. జననాలు దేశవ్యాప్తంగా 2.42 కోట్ల నుంచి 2.54 కోట్లకు పెరిగాయి. జనన మరణాల గణాంకాల మేరకు నికరంగా దేశ జనాభా 1.67 కోట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా 2022లో మొత్తం 2.54 కోట్ల మందికి పైగా పుట్టగా, వీరిలో బాలురు 1.33 కోట్లు, బాలికలు 1.21 కోట్లు. ఈ లెక్కన ప్రతి 1000 మంది బాలురకు సుమారు 910 మంది బాలికలు జన్మించారు. ఈ మేరకు జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు తక్కువగా ఉంది. కాగా దేశంలో జననాలు గ్రామాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి. మరణాలు గ్రామీణంలో 59.5%, పట్టణాల్లో 40.5% నమోదయ్యాయి. పట్టణాల్లో వైద్య సౌకర్యాల కారణంగా గ్రామీణంతో పోలిస్తే మరణాలు తక్కువ శాతం సంభవించాయి. మొత్తం 86.50 లక్షల మరణాలు నమోదయ్యాయి. మరణించిన వారిలో పురుషులు 60.4%, మహిళలు 39.6%. తెలంగాణలో నమోదైన జననాల్లో పట్టణాల్లో 71.9% ఉండగా, గ్రామీణంలో 28.1% మాత్రమే. మరణాలు పట్టణాల్లో 59.8%, గ్రామీణంలో 40.2% నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం జననాల్లో బాలురు 3.68 లక్షల మంది కాగా, బాలికలు 3.34 లక్షలున్నారు. మరణించిన వారిలో పురుషులు 1.44 లక్షలుంటే, మహిళలు 1,00,000 మంది. దేశంలో ఎక్కడైనా జనన మరణాలు సంభవిస్తే 21 రోజుల్లోగా సమీపంలోని పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో నమోదు చేయించాలి. ఇలా నిర్ణీత గడువులోగా మొత్తం జననాల్లో 80% పైగా 17 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 80% లోపే నమోదు ఉంది. రాష్ట్రంలో జననాల్లో 73.3, మరణాల్లో 80.2% 21 రోజుల్లోగా నమోదు చేయించారు. ఔషధ మొక్కలతో దోమలను చంపే ద్రావణం అభివృద్ధి. ఔషధ మొక్కలతో ఉస్మానియా విశ్వవిద్యాలయ జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఎం. మాధవి వ్యాధికారక దోమలను చంపే ద్రావణాన్ని అభివృద్ధి చేశారు. 4 ఏళ్ల క్రితం ఆమె కాలోట్రోపిన్ ప్రోసెరా, కాథరాంతస్ రోజియస్ అనే శాస్త్రీయ నామాలు కలిగిన మొక్కల ఆకుల చూర్ణంతో జింక్ ఆక్సైడ్ను కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేశారు. దీనిని నాలాలు, ఇళ్లల్లో పిచికారీ చేయగా దోమలు చనిపోయాయని ఆమె తెలిపారు. ఈ ద్రావణం తాలూకు పరిశోధనల ఫలితాలను పలు అంతర్జాతీయ జర్నల్స్ ప్రచురించాయి. ప్రపంచ జనాభా స్థితి నివేదిక. 146 కోట్లు దాటిన భారత జనాభా 146 కోట్లు దాటినట్లు ఐక్యరాజ్యసమితి తన ప్రపంచ జనాభా స్థితి నివేదికతో తెలిపింది. అయితే జనాభాను ఇదే స్థాయిలో కొనసాగించడానికి అవసరమైన జననాల పెరుగుదల కంటే దేశంలో జననాలు తక్కువగా ఉన్నాయని తెలిపింది. జనాభా పొందికలో, సంతాన సాఫల్యంలో, ప్రజల ఆయుర్దాయంలో వస్తున్న మార్పుల్ని ఇందులో విశ్లేషించింది. దేశంలో జననాల రేటు సరాసరిన ప్రతి మహిళకు 1.9కి పడిపోయిందని,
జనాభా పెరుగుదలను ఇప్పటి స్థాయిలోనే కొనసాగించేందుకు అవసరమైన పెరుగుదల పడిపోయిందని నివేదిక పేర్కొంది. అంటే ఒక తరంలో ఉన్న జనాభా సంఖ్య తదుపరి తరానికి తగ్గిపోతుందన్నమాట. ముఖ్యాంశాలు: దేశ జనాభాలో 24% మంది 0-14 వయోవర్గంలో ఉన్నారు. 10-19 వయోవర్గంలో 17% మంది, 10-24 వయోవర్గంలో 26% మంది ఉన్నారు. దేశ జనాభాలో 68% మంది పనిచేసే 15-64 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారు. 65 సంవత్సరాలకు మించిన వయసున్న జనాభా 7%. రానున్న దశాబ్దాల్లో ఈ వయోజన జనాభా పెరగనుందని నివేదిక తెలిపింది. 2025లో దేశ సగటు ఆయుర్దాయం పురుషుల్లో 71 సంవత్సరాలు, మహిళల్లో 74 సంవత్సరాలు. 2023లో జనసంఖ్యలో చైనాను భారత్ మించిపోయి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైంది. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్ రెడ్డి. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO మాజీ చైర్మన్ జి. సతీష్ రెడ్డి నియమితులయ్యారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు జాతీయ భద్రతా మండలి సచివాలయం జూన్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో దీర్ఘకాల వ్యూహాత్మక సలహాలు అందించడానికి 1998 డిసెంబర్లో ఈ మండలి ఏర్పాటైంది. ప్రస్తుతం మాజీ చీఫ్ అలోక్ జోషి చైర్మన్గా పనిచేస్తున్న ఈ మండలిలో 6 సభ్యులు ఉన్నారు. తెలుగువారైన డి. బాల వెంకటేష్ వర్మ ఓ సభ్యునిగా కొనసాగుతున్నారు. IFS అధికారి అయిన ఆయన గతంలో రష్యాలో భారత రాయబారిగా పనిచేశారు. ఇప్పుడు సతీష్ రెడ్డి 7వ సభ్యునిగా నియమితులయ్యారు. దీంతో కీలకమైన సలహా మండలిలో 2 తెలుగువారికి అవకాశం దక్కినట్లయింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మహిమలూరుకు చెందిన సతీష్ రెడ్డి DRDO చైర్మన్గా, రక్షణ మంత్రి శాస్త్ర సాంకేతిక సలహాదారుగా పనిచేశారు. ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏరోస్పేస్ డిఫెన్స్ సలహాదారుగాను నియమితులయ్యారు. షూటింగ్ ప్రపంచ కప్లో ఇలవేనిల్కు కాంస్యం. షూటింగ్ ప్రపంచ కప్లో భారత్ సత్తా చాటింది. జూన్ 10న మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో ఇలవేనిల్ వలరివాన్ కాంస్యంతో మెరిసింది. ఫైనల్లో ఆమె 231.2 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. వాంగ్ జిఫీ 252.7 స్వర్ణం, వాన్ యుంజీ కొరియా 252.6 రజతం సొంతం చేసుకున్నారు. ఆఖరి పోరులో తొలి 12 షాట్ల తర్వాత ఇలవేనిల్ 127.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత తడబడి 3వ స్థానానికి పరిమితమైంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ 294 పాయింట్లు 4వ స్థానంలో నిలిచింది. స్టార్ షూటర్ మను భాకర్ 290, 12వ స్థానం. సిమ్రన్ ప్రీత్ కౌర్ 288, 19వ స్థానాలు దక్కించుకున్నారు. Follow for more videos.